ఫామ్ చేయడం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దొరకడం లేదు. ఇక్కడ గవర్నర్ కూడా మీ పార్టీకి ఉన్న మద్దతు ఏంటి చూపించాడని చెప్పి పదే క్వశ్చన్ చేస్తున్నారు, మ్యాజిక్ ఫిగర్ అడుగుతున్నారు. ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అసెంబ్లీ ఫ్లోర్ మీద ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతలా ఆయన ఇబ్బంది పెడుతున్నారంటే ఒక తలకిందులైపోయి సతమతం అయిపోయేంతలో ఇబ్బంది పెడుతున్నారు. 2 సార్లు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ని కలిసారు విజయ్. అయితే అవసరమైనటువంటి మెజార్టీ లేదని చెప్పి కారణం చెప్పడంతో తిరస్కరించినట్టు తెలుస్తోంది గవర్నర్. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని సమర్పించాలంటూ గవర్నర్ కండిషన్ పెట్టారు. అయితే ప్రస్తుతం టీవీకేకి ఉన్న మద్దతు అటు కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు టీవీకే మాత్రమే. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ పార్టీలన్నీ కూడా టీవీకేకి మద్దతు ఇస్తే 119 ఇంకా చేరే అవకాశం ఉంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. యాజ్ ఆఫ్ నో మాత్రం ఇంకా విజయ్కి సీఎం పదవి ఇంకా కష్టంగానే కనబడుతోంది, అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు. సో నాతో పాటుగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం సీనియర్ అనలిస్ట్ జీవీఆర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ విల్ కంటిన్యూ విత్ జీవీఆర్ శాస్త్రి గారు. సో శాస్త్రి గారు, ఎలా ఉంది సిచ్యువేషన్? టీవీకే విజయ్ని పొలిటికల్గా అన్ని పార్టీలు ఇది అదని చెప్పలేం, అన్ని పార్టీలు ఒక ఫుట్బాల్ ఆట ఆడేసుకుంటున్నాయి. 108 స్థానాలు గెలిచినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి నాకు అవకాశం ఇవ్వని చెప్పిన పార్టీలే కానీ మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. గవర్నర్ చేస్తుంది కరెక్టేనా? అంటే అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా కొట్టిపారేస్తోంది గవర్నర్ స్థానం. ఎలా చూడాలి? అసలు టీవీకే గవర్నర్ ఎందుకు అప్రోచ్ అవుతున్నాడు? అది గవర్నర్ డ్యూటీ కదా ఇది. మీకు తెలియని తెలిసింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్. గవర్నర్కి వెళ్ళి నాకు 108 మంది ఉన్నారు, ఇగో నేను గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్నాను, నీకు ఆయన సపోర్ట్ కూడా చెప్పక్కర్లే. ఆయన సపోర్ట్ ఈయన ఎందుకు చెప్పాలి? ఈయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది 174 దాంట్లో చూపించాలి, దేంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. దానికి గవర్నర్ సంబంధం ఏంటి? ఇప్పుడు ఏ పార్టీకి లెట్ మీ కంప్లీట్. ఏ పార్టీకి మెజార్టీ రాలేదు, 3 పార్టీలకి. 3 ఇంట్లో కూర్చున్నారు. గవర్నర్ ఏం చేస్తాడు? చేతులెట్టి కూర్చుంటాడా? కాదు కదా. గవర్నర్ డ్యూటీ ఏంటి? టు ఎన్షూర్ a democratically elected government is formed. His obligation is under obligation. It is a constitutional duty for him. He can't run away with it. పాపం అతనికి ఆ విజయ్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అసలు నీకు 108 సీట్లు ఉంటే చెప్పేసి అయిపోయి ఉంది. నేను ఇంకా కథమా పార్టీలతో మాట్లాడుకుంటున్నాను. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ సీ ఇన్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ సీ ఇన్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. కథమ వాళ్ళు ఇద్దరు ఎలా క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ చేసిన వాళ్ళు చెప్పుకోవాలి. అంతేగాని అతనికి ఆ రిలక్ట్ అంత మీరు అతనికి పొలిటికల్ గా ఆ డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? విజయ్ నేను చెప్పేది ఏంటంటే విజయ్ షుడ్ బి హోల్డ్. It is definitely he will become a chief minister. He has to, but he has to survive. He has to survive in the floor of the house, floor test, which is not a joke. And the policy makers, I am also a policy maker. I know what ఆయన చెప్పాల్సింది ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే నో పార్టీ హాస్ గాట్ ఫుల్ మెజారిటీ. హాఫ్ మార్క్ కూడా క్రాస్ అవ్వలేకపోయింది. దానికి టాట్ ఉంది, 10 seats 12 seats ఉన్నాయి. అంటే ఎవరో ఒకరు డిఫెక్ట్ చేయాలి. హార్స్ ట్రేడింగ్ అవుతుంది, డిఫెక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ నౌ. సో గవర్నర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. ఆయన హార్స్ ట్రేడింగ్ ఎలా చేయడు, ఆయన డిఫెక్షన్ ఎలా చేయకూడదు. So he has to, at the same time he has to facilitate the proper government is been and encourage చేయొచ్చు. ఓకే మీరు డిఎంకే కలిసి చేయండి, మీరు ఏఐడిఎంకే చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి. అలా ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్ ఇస్ ఆఫ్ కోర్స్. బట్ ఏది బ్యాక్ స్టెప్ వేస్తోంది? పొలిటికల్ గేమ్ ఏం నడుస్తోంది ఇక్కడ? హూ ఈస్ డైరెక్టింగ్ గవర్నర్? గవర్నర్ డైరెక్ట్ చేసడం కాదు, ఉండండి. అది ఎలాగా ఉంటుంది మీరు నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ గా గవర్నర్ ఎవరైనా గవర్నర్ డిఫరెంట్ గా హోమ్ సెక్రటరీని అడుగుతాడు, హోమ్ మినిస్టర్ని అడుగుతాడు. గవర్నర్ అంటారు అప్లికేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హోమ్ సెక్రటరీ.
హోమ్ సెక్రటరీని ఆయనకి ఏదైనా అవసరం ఉంటే లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటాడు, ఏదైనా అవసరం అయితే లా సెక్రటరీని అడుగుతాడు, లేకపోతే లీగల్ ఎలిమినీస్ అక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఆయన నాలెడ్జ్ ని ఉపయోగిస్తాడు. ఈజ్ ఏ పవర్ఫుల్ when the establishment formation of the government is concerned, he is the final authority. There is no doubt about it. But at the same time, it is authority with duty. And authority with duty, he has to exercise his own this thing. అతను చేసిన తప్పు ఏంటంటే నా దగ్గర 180 ఆ నెంబర్ చెప్పడం తప్పు అంటున్నా, ఆ నెంబర్ చెప్పకూడదు. అతను నాకు 180 వచ్చినాయి, నా పార్టీకి ఇది, మీకు ఇష్టమైందా నన్ను పిలవండి, లేదంటే మీరు ఇప్పుడు ఆలోచించుకోండి అని వచ్చేవలసింది. చచ్చినట్టు ఆయన కారు పంపించేవాడు. కంటిన్యూ విత్ అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. సో గోపాల్ శర్మ గారు, సో ఏంటిది గవర్నర్ సిస్టమ్ను ఉపయోగించి మళ్ళీ బీజేపీ గతంలో తమిళనాడుకి సంబంధించి చాలా చట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాలను కూడా అడ్డుకుంది. ఇప్పుడు అదే సిస్టమ్ని మాడుకొని ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటుంది అనుకోవాలా? ఇట్స్ ఎ బిగ్ పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా?